ఇలాంటి వారు అయ్యప్ప మాల అస్సలు వేయకూడదు. కార్తీక మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారే తారసపడతారు. చాలామంది అయ్యప్ప భక్తులు ఈ దీక్షను చేపట్టి మండలం పాటు కఠినమైన నియమాలను పాటిస్తారు. అయితే హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు అర్హులుగా పరిగణించబడరు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు అయ్యప్ప దీక్ష వేసుకోవడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యప్ప దీక్షను వేసుకోకూడని వారెవరో తెలుసుకుందాము. అయ్యప్ప దీక్షని ఎలాంటి వారు వేసుకోకూడదు ఇప్పుడు మనము తెలుసుకుందాము. తల్లిదండ్రులు గతించి ఏడాది పూర్తి కానివారు ఈ దీక్షకు అనర్హులు. గతించిన ఏడాది కాలం వరకు వీరు సూతకంలో ఉంటారు. సూతకపు సమయంలో అయ్యప్ప దీక్ష వేసుకోవడం శుభసూచకం కాదు. అయ్యప్ప దీక్ష నియమాల ప్రకారం సవతి తల్లిదండ్రులు చనిపోతే కూడా 6 నెలలు దాటిన తర్వాతే దీక్షామాల ధరించేందుకు అర్హులు. భార్య చనిపోయిన వ్యక్తులు కూడా చనిపోయి 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే అయ్యప్ప మాల ధరించవచ్చు. పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయిలు గతించి ఉంటే 45 రోజుల పాటు వీరు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. పిల్లలు, సోదరులు, మేనమామలు, బామ్మ, తాతలు మరణిస్తే వారు 41 రోజులు దాటాక మాత్రమే అయ్యప్ప దీక్షను ధరించవచ్చు. కూతురు, అల్లుడు, కోడలు, మరదలు, వదిన, బావ వంటి వారు చనిపోయి ఉంటే వారు నెల రోజుల పాటు సూతకంలో ఉన్నట్లే. కనుక ఈ సమయంలో అయ్యప్ప మాల ధరించకూడదు. రక్త సంబంధీకులు, ఇంటి పేరు గలవారు గతిస్తే 21 రోజుల పాటు అయ్యప్ప దీక్షకు అనర్హులుగానే భావించాలి. భార్య, కూతురు, కోడలు, మరదలు వంటి సొంత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 7 నెలల గర్భిణి అయి ఉంటే ఆ ఇంట్లోని వారు అయ్యప్ప మాలను ధరించకూడదు. 10 సంవత్సరాల లోపు ఉండే ఆడపిల్లలు మాత్రమే అయ్యప్ప మాలకు అర్హులు. దాటిన ఎడల అయ్యప్ప మాల వేయడం పాపంగా పరిగణిస్తారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారు మాల ధరించేందుకు అర్హులుగా భావిస్తారు. ఇందుకు కారణం మహిళల్లో ఉండే ఋతుస్రావ గుణం. మరి అయ్యప్ప దీక్షలో మరిన్ని ముఖ్య నియమాలు ఏమిటో తెలుసుకుందాము. మాల ధరించి ఉండగా సొంత కుటుంబీకులు, బంధువులు ఎవరైనా చనిపోతే ఆ వార్త విన్న వెంటనే దీక్ష ముగించుకోవాల్సి ఉంటుంది. అలాగే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కూతులు పుష్పవతి అయినా కూడా గురుస్వామి సమక్షంలో దీక్షను వెంటనే విరమించుకోవాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దగ్గరలో ఆచార్యుడిని లేదా గురుస్వామిని సంప్రదించి అయ్యప్ప దీక్షా నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.